భగవద్గీత తెలుసా? అందులో ఒక శ్లోకం ఉంది, అవినాశిషు తద్విద్ధి యేన సర్వమిదం తథం వినాశమవ్యయస్య న కచ్విత్ కర్తుమర్హతి. ఇక్కడ శ్రీకృష్ణుడు మనలాంటి అర్జునుడితో నెమ్మదిగా అంటాడు, అర్జున, మనసు చూస్తున్నది శరీరం. ఇది పుట్టింది, పెరిగింది, ఒకరోజు పోతుంది. ఇది నిజం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అర్జున, ఈ శరీరంలో ఉన్నది శరీరం కాదు. అది చీలదు, కూలదు, కరిగిపోదు. ఎందుకంటే అది వస్తువు కాదు, అది శక్తి. అది నిన్ను నువ్వుగా ఉంచేది. నువ్వు నేనున్నాను అని అనిపించేది. అదే నువ్వు. నీకు అర్థమైందా మిత్రమా? ఒక యువకుడు ఉన్నాడు, ప్రేమించాడు. మనసంతా నువ్వే అన్నాడు, నువ్వు లేక నేను లేనన్నాడు. ఒకరోజు ఆమె వెళ్ళిపోయింది. ఫోన్ అయితే మోగలేదు, సందేహం రాలేదు, మనసు ఖాళీ అయిపోయింది. మరి ఆ అమ్మాయి తిరిగి రాకపోయేసరికి అతడు అనుకుంటాడు, నా జీవితం ఇంకా అయిపోయిందా అని. కానీ నిజంగా ఏమైంది? ఆమె వెళ్ళిపోయింది, కానీ అతడు పోయాడా? లేదు. ప్రేమ అనుభూతి పోయిందా? లేదు. ఆ ప్రేమే అతడిని లోపల బలంగా చేసింది, అతడిని పరిపక్వం చేసింది, అతడిని జీవితాన్ని అర్థం చేసుకునేలా చేసింది. ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది, కానీ నీ లోపల శక్తి, నీలోన ధైర్యం నీలోనే ఉన్నాయి కదా. అదే కృష్ణుడు చెప్పే సత్యం. పోయేది రూపం, మిగిలేది శక్తి. నశించేది దేహం, నిలిచేది నువ్వు. అందుకే అర్జున, పోయేదానికి భయపడకు, పోని దానిని గుర్తు పెట్టుకో అర్జున అని కృష్ణుడు చెప్తున్నాడు. సరే, ఇప్పటి వరకు నీ శరీరాన్నే నువ్వనుకున్నావా, లేక లోపలున్న నిన్ను గుర్తించావా? కామెంట్ చేయి.